సో కంగ్రాట్స్ నవీన్. థ్యాంక్ యూ సార్. సో ఏంటి ఎక్కడ సెలెక్ట్ అయ్యావు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యావో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నవీన్. నేను అనకాపల్లి జిల్లా నుంచి ఒక చిన్న గ్రామమైన గొల్లపాలెం విలేజ్ నుంచి వచ్చాను. నేను ఆర్థిక సాయంగా అండ్ మా నాన్నగారు నాకు చాలా సహాయం పడ్డారు, చాలా కష్టపడ్డారు ఈ ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడానికి. అండ్ మా నాన్నగారి దయ వల్ల నేను ఈ ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అండ్ ఇది ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే, నాకు జాబ్ వచ్చిందంటే మా నాన్నగారి వల్లే అండ్ ఇక్కడ ఉన్న సార్స్ అండ్ హెచ్ఆర్స్ వల్లే నాకు జాబ్ వచ్చింది. అండ్ నేను ఎంత కృషి చేసుకున్నామన్నా ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్లో నాకు చాలా సహాయపడ్డారు. అండ్ సార్స్ కూడా నేను ఇందులో మీకు చెప్పి క్లియర్ అవుట్ చేశారు. అండ్ ఈ ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ అన్నది చాలా నమ్మకమైంది అండ్ మంచి ఇన్స్టిట్యూట్ కూడా. మీ ఫాదర్ ఏం చేస్తుంటున్నారు? మా ఫాదర్ ఫార్మర్. మా ఫాదర్ ఒక రైతు. ఓకే. సో నాకు తెలిసి మీ ఫాదర్ రైతు అంటే ఖచ్చితంగానే ఇంత ఎఫెక్ట్ చేయలేకపోవచ్చు. బట్ నీ మీద ఎంత ఎఫెక్ట్ చేశారు అంటే కంపెనీని ఏం చూసి ఎఫెక్ట్ చేశారు అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఏం చేశారంటే, నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాక నేను చాలా స్ట్రెస్ఫుల్గా అండ్ డౌట్ఫుల్గా ఉన్నాను. కానీ మా ఫాదర్ నాకు చాలా ధైర్యం ఇచ్చి, మా ఫాదర్ అండ్ ఇక్కడ ఉన్న సార్స్ వాళ్ళు కూడా నాకు చాలా ధైర్యం చెప్పాడు. ఎందుకంటే నువ్వు జాబ్ కొట్టగలవు, నీలో ఆ టాలెంట్ ఉంది అని చెప్పారు. ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ కూడా చాలా మంచిది అండ్ నాలో ఉన్న సక్సెస్ని బయటికి తీయడానికి ముఖ్యమైన పాత్ర పోషించారు ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ స్టాఫ్స్ వాళ్ళు. సో ఎక్కడ సెలెక్ట్ అయ్యావు ఇప్పుడు? నేను ఇప్పుడు తమిళనాడు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ టిఎఫ్ఎస్ విచ్ మీన్స్ ట్రావెల్ ఫుడ్ సర్వీస్ అకామిడేషన్. ఓకే, ట్రావెల్ ఫుడ్ సర్వీస్లో వర్క్ చేస్తున్నాను. అవును సార్. అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎయిర్పోర్ట్ గ్రౌండ్. అవును సార్. ఓకే. సో దాంట్లో సెలెక్ట్ అయ్యావు, నువ్వు హ్యాపీ అయినప్పుడు? హ్యాపీ సార్. బికాజ్ నేను ఎందుకంటే హ్యాపీ, నేను ఈ పొజిషన్కి వచ్చినంటే నేను ఒక నాకంటూ నేను ఒక జాబ్ సంపాదించుకున్నాను. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గర మాటలు కూడా పడక్కర్లేదు. నాకంటూ ఒక జాబ్ ఉంది, నేనంటూ చెప్పుకోగలను నేను ఈ జాబ్లో చేస్తున్నాను, నేను ఈ ఫీల్డ్లో చేస్తున్నానని. సో ఆల్ ద బెస్ట్ అండ్ నువ్వు లైఫ్లో మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దిస్ ద మెయిన్ థింగ్ ఏంటి, మన దగ్గర చదువుకున్న స్టూడెంట్ 11 months కంప్లీట్ అవ్వగానే తను ట్రైనింగ్ కంప్లీట్ అయ్యింది. ట్రైనింగ్ కంప్లీట్ అవ్వగానే ఒక మంచి కెరియర్లోకి వెళ్ళాడు. తన ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి నవీన్, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారా అంటే నువ్వు రెడీగా జాయిన్ అవ్వడానికి? లేదు సార్, మా డాడీ గారు ఒకటే నన్ను సపోర్ట్ చేశారు సార్. చాలా మంది నన్ను ఇందులో ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ మంచిది కాదు, జాబ్లు ఎవరు, నువ్వు డబ్బులు కట్టి వేస్ట్ అని చాలా మంది చెప్పారు సార్. కానీ నేను అవన్నీ నమ్మలేదు సార్. నేను ఒక ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్ మా డాడీ చెప్పిన మాటలే విన్నాను సార్. మీరు విన్నాను కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాను సార్. నేను అంటే నాకు తెలిసి నువ్వు ఇప్పుడు వ్యూవర్స్ అందరికీ ఒకటే చెప్పాలి ఏంటంటే, ఫ్రాంక్లిన్లో జాయిన్ అయితే కెరియర్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్లిన్లో జాయిన్ అవుతే మీ కెరీర్ ఎలా ఉంటుంది అంటే గుడ్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఎవరి మాటలు వినుకుంటా ఫస్ట్ జాయిన్ అవుతే ఫ్రాంక్లిన్ అన్నది మీ యొక్క సక్సెస్ని పైకి చూపెడుతుంది.